బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పందెం రాయుళ్లు లెక్క చేయడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పందెం బరుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోడి పందాలు నిర్వహించే బరుల వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ నిర్వాహకులు వాటిని బేఖతరు చేస్తున్నారు. ఇదంతా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. థ్యాంక్ యూ పావని. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే కోడి పందాల బరులు ఉన్నాయో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క హైకోర్టు ఎటువంటి కోడి పందాలు నిర్వహించకూడదని ఇటీవల తీర్పునిచ్చింది. ఈ రోజున తీర్పు ఇవ్వడం జరిగింది. జంతు హింస చట్ట ప్రకారం 1960 జంతు హింస నిరోధక చట్టం, అదేవిధంగా 1974 జోద నిరోధక చట్టాన్ని ఈ రెండింటిని బేస్ చేసుకుని కోడి పందాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బరులు ఎక్కడైతే నిర్వహిస్తారో కోడి పందాల బరులు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎటువంటి కోడి పందాలు నిర్వహించకపోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలైన గుండాట, పేకాట, అశ్లీల నృత్యాలు ఇటువంటివి కూడా ఇక్కడ చేయకూడదని హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఏదైతే పందెం బరుల నిర్వాహకులు ఉన్నారో వారంతా కూడా ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా వారు లెక్క చేయకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సంక్రాంతి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించే తీరుతామని కూడా ఒక పక్కన చెప్తున్నారు. ఇదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయ నాయకుల అండదండతోనే జరుగుతున్నట్లు స్థానికంగా ప్రజలైతే చర్చించుకుంటున్నారు. అదేవిధంగా హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు ఈ కోడి పందాలు బరులు ఎక్కడ నిర్వహిస్తున్నారో వారిపై చర్య తీసుకోవాలని వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా మండల స్థాయిలో ఎస్ఐ అదేవిధంగా తహసీల్దార్ వీరితో పాటు జంతు నిరోధక చట్ట సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ కమిటీలు వేసి ఎక్కడా కూడా కోడి పందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు ఎక్కడా కూడా జిల్లాలో కనపట్లేదని చెప్పుకోవచ్చు. కేవలం ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేసి పోలీసులు చేతులుపుకున్నారు. అయితే అధికారులు ఏ మేర ఈ చర్యలు తీసుకుంటారనేది కూడా సర్వత్రగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మురమరలో భారీ ఎత్తున స్టేడియం తరహాలో పెద్ద ఎత్తున పందెం బరులు ఏర్పాటు చేశారు. అక్కడికి పలువురు ప్రముఖులు కూడా వస్తారని సమాచారం. అదేవిధంగా సంక్రాంతి సంబరాల పేరుతో ఉప్పలగుప్తం మండలం ఎస్యానంలో కూడా భారీ ఎత్తున కోడి పందాలు అదేవిధంగా గుండాట్లు దీంతో పాటు సినీ కళాకారులతో సంగీత విభాగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం వద్ద 3 రోజుల పాటు కూడా పడవ పందాలు, స్విమ్మింగ్ పోటీలు దీంతో పాటు రంగవల్లులు, కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా భారీ ఎత్తున జరుగుతాయి. అదే మాదిరి ఈ సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోడి పందాలు లేనిదే తమ సంక్రాంతి పండుగ కళ లేదని కూడా పందెంరాయులు చెప్తున్నారు. ఒక పక్క ఏమో హైకోర్టు జోదాన్ని నివారించాలని జంతు హింస నేరమని చెప్తుంది. ఇప్పుడు ఈసారి ఏదైతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఇటు పందెం బరుల నిర్వాహకులు పందెంరాయులు చర్చించుకుంటున్నారు కోనసీమ వ్యాప్తంగా. ఎస్ వెంకటేశ్వరరావు, అసలు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి పందెం రాయుళ్ళు అయితే బరులు సిద్ధం చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు మరి నిలిపివేయడం ఆపివేయడం కానీ ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పుకోవచ్చు. కేవలం ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఒక పక్క హైకోర్టు ఏదైతే పందెం బరులు నిర్వహిస్తున్నారో అక్కడ ఎటువంటి పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే స్థానికంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని బాధ్యులుగా చేస్తూ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరిక నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ ఇంకా ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి గ్రామంలో కూడా కోడి పందెం బరులు ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే పందెం బరుల నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకా 2 రోజుల సమయం ఉంది, రేపు ఎల్లుండ. ఈ 2 రోజుల సమయంలో ఏదైనా జరగచ్చిన వాళ్ళు ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్న కోడి పందాల బరులు ఖచ్చితంగా మేము ప్రతి ఏటా మాత్రమే ఈ ఆట కూడా జరుపుతామని అయితే వారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎస్ వెంకటేశ్వరరావు, అంటే స్థానికులు చెప్పినట్లుగానే రాజకీయ నేతలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో అధికారులు అందుకే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా
రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కనుసన్నల్లోని పందాలు నిర్వహిస్తున్నారనే ప్రాథమికంగా అయితే ఇక్కడ ఈ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు. ప్రతి ఏటా మాదిరి ప్రభుత్వం నుండి ఈ 3 రోజుల పాటు అనధికారికంగా అనుమతులు తీసుకొస్తామని కూడా ఇక్కడ నాయకులు స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ స్థానిక నేతలకు సెకండరీ గ్రేడ్ నాయకులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ నేపథ్యంలోనే వారంతా కూడా ఖచ్చితంగా పందాలకు అనుమతి అయితే వస్తుందని ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అక్కడ స్థానికులు ఏమంటున్నారు? అంటే వాళ్ళు దీన్ని కొనసాగించాలి అని అంటున్నారా, నిలిపివేస్తేనే మంచిదని చెప్తున్నారా? ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు, అదే విధంగా జంతు ప్రేమికులు కోడి పందాలు నిర్వహించకూడదని జంతు హింస చాలా పాపమని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికులు, అదే విధంగా ఈ ప్రాంత వాసులు, ఇతర ప్రాంతాల్లో నివసించి ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో సంక్రాంతి ఏడాదికి ఒకసారి జరుపుకునే సంక్రాంతి పండుగ తెలుగువారి పండుగ చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పండుగలో కోడి పందాలే ప్రత్యేక ఆకర్షణని. అటువంటి కోడి పందాలు థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel